జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను కేటీఆర్ కు ఇచ్చారు పార్టీ అధినేత కేసీఆర్. బీహార్ ఎన్నికల షెడ్యూల్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉన్నందున సన్నాహాలు ప్రారంభించాలని కేటీఆర్ కు సూచించారు. అభ్యర్థిని ఖరారు చేయడంతో పాటు ఇతర అంశాలన్నింటినీ కేటీఆర్ చూసుకోనున్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు పలువురు అభ్యర్థులు రెడీగా ఉన్నారు. సానుభూతి పవనాలు పనిచేయాలనుకుంటే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ కు అభ్యర్థుల కొరత లేదు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరును కేటీఆర్ సీరియస్ గా పరిశీలిస్తున్నారు. సానుభూతి కారణంగా ఆమెకు టికెట్ ఇవ్వవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో సానుభూతి కారణం పెద్దగా పనిచేయలేదని, దీనిపై పార్టీ జాగ్రత్తగా పరిశీలన చేస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బలమైన అభ్యర్థిగా తెరపైకొచ్చారు. ఆయన 2018లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో స్థానికంగా మంచి పేరున్నందున ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, 2018లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రావుల శ్రీధర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రానాథ్, బీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ గా పనిచేసిన స్థానిక నాయకుడు దినేష్ చౌదరి, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యరావు కూడా పోటీ చేసేందుకు సిద్ధమని అంటున్నారు. అనూహ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడు తలసాని సాయి కిరణ్ కు ఛాన్స్ ఇస్తే దగ్గరుండి గెలిపించుకుంటానని చెబుతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తలసాని సాయి కిరణ్ ఆసక్తి చూపించలేదు. కానీ ఎమ్మెల్యే సీటులో పోటీ చేసేందుకు మాత్రం ముందుకు వస్తున్నారు. నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థిని ఎంపిక చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో 1,00,000కు పైగా మైనారిటీ ఓట్లు కీలకం కాబట్టి మైనారిటీ అభ్యర్థిని బరిలో దించే అంశం పైన బీఆర్ఎస్ అగ్రనేతలు పరిశీలన జరుపుతున్నారు. దీనికో కారణం ఉంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసింది. ఈసారి చేయకపోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మాగంటి సునీత, విష్ణువర్ధన్ రెడ్డి మరియు రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా చర్చలో ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ అధిష్టానం సర్వే నివేదికలు మరియు నియోజకవర్గ సామాజిక సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా ఉన్నందున గెలుపు హామీ ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పార్టీ జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తోంది. కేటీఆర్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓ సవాల్ లాంటిదే. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య ఆయన ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పోటీలో ఉంచాల్సి ఉంది. తేడా వస్తే ఆయన నాయకత్వ సామర్థ్యంపై మరిన్ని విమర్శలు పెరుగుతాయి. అందుకే ప్రత్యర్థులకు కానీ పార్టీలో కానీ మొహమాటాలు లేకుండా అభ్యర్థిని ఎంపిక చేసి రంగంలోకి దిగాలని అనుకుంటున్నారు. అభ్యర్థి ఎవరైనా కేటీఆర్ తానే అభ్యర్థి అన్నట్లుగా జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.